జూబ్లీ హిల్స్ బై పోలింగ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి విజయ్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. విజయ్, పోలింగ్ ఎలా జరుగుతుంది, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతం మనము అమీర్పేటలోని నాగార్జున కమ్యూనిటీ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడిప్పుడే అంటే కాస్త మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకైతే రావడం జరుగుతుంది. మరోపక్క భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు కానీ కేంద్ర బలగాలు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తగానైతే పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు అయితే చేశారు. మరోపక్క మనం చూస్తున్నాం, ఓటర్లు మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకు రావడంతో వారికి సంబంధించిన బూత్ నెంబర్స్ కానీ అదేవిధంగా మొబైల్ డిపాజిట్ వంటివి కూడా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి ఓటర్లకు సంబంధించి మొబైల్ డిపాజిట్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అన్ని దాదాపు ఇటు అమీర్పేట కానీ యూసఫ్గూడ కానీ ఈ ఏరియాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తున్నది. అయితే చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు ఇటు ఉన్నటువంటి ఎన్నికల ఉన్నతాధికారులు కూడా వారు కూడా పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మొదటిసారిగా డ్రోన్ తోని ఈసారి పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. ఇక మనం ఉన్నటువంటి అమీర్పేట కానీ ఇదే విధంగా ఇటు కృష్ణానగర్, యూసఫ్గూడ ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఓటింగ్ సరళిని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇటు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల్లో దరిదాపుకు రాకుండా కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే వారందరినీ ఆపివేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ లో ఇక్కడ చూడొచ్చు. వృద్ధులు ఎవరన్నా ఉంటే వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా అన్ని పార్టీల నేతలు కానీ అందరు కూడా చెప్తున్న తరుణంలో ఇటు మనం చూస్తున్నాము, మెల్లమెల్లనైతే జనాలైతే పోలింగ్ కేంద్రాలకు రావడం జరుగుతున్నది. మెల్లమెల్లనైతే జనాలైతే పోలింగ్ కేంద్రాలకు రావడం జరుగుతున్నది. వారికి సంబంధించి ఇప్పుడు మనం ఉన్నటువంటి నాగార్జున కమ్యూనిటీ హాల్లో టోటల్ 4 బూతులు ఉన్నాయి. ఈ 4 బూతులకు సంబంధించి కూడా నిరంతరం కూడా మానిటర్ చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి ఓటర్ స్లిప్ అదేవిధంగా ఐడి కార్డు చూపించిన తర్వాత మొబైల్స్ ఉంటే డిపాజిట్ చేసి వెళ్లేలా కూడా ఏర్పాట్లు చేశారు. సో ఉదయం నుంచి 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది కనుక ఓటర్లకు సంబంధించి కూడా ఏ డివిజన్లలో ఏ బూతులలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే దానిపైన కూడా మానిటర్ చేస్తున్నారు. మనం విజువల్ లో చూడొచ్చు. ఎన్నికల అధికారులు కూడా నిరంతరం ఇటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఎలా కొనసాగుతుంది పోలింగ్ సంబంధించి? कैसे चल रहे हैं सुबह से पोलिंग बूथ में, लोग कैसे आ रहे हैं सर? नहीं, अभी तो हम लोग विजिट कर रहे हैं और यहाँ सब पीसफुल है. అది ఎన్నికలకు సంబంధించినటువంటి స్పెషల్ అధికారులు కూడా పోలింగ్ కేంద్రాలను కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతున్నది. ఇటు సీనియర్ సిటిజన్స్ సంబంధించి కూడా వాళ్ళు వస్తే క్యూ లైన్ లో తొందరగా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి బూత్ కేంద్రం వద్ద ఒక ఉన్నత స్థాయి అధికారి కూడా నిరంతరం సమీక్షించడం జరుగుతున్నది. వచ్చేటువంటి ఓటర్లకు సంబంధించి కూడా ఏ బూత్ లో ఉంది, వారికి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ మిగతా ఏజెంట్లు కూడా వారికి సలహాలు సూచనలు అయితే చేయడం జరుగుతుంది. ఇటు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా వారి ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ కేంద్రాన్ని నిరంతరం కూడా ఎన్నికల అధికారులు అయితే మానిటర్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా జూబ్లీ హిల్స్ లో పోలింగ్ అనేది కొనసాగుతున్నది. కాకపోతే ఓటర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు రావడం అయితే జరుగుతున్నది. ఓటింగ్ శాతానికి సంబంధించి కూడా అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఓటింగ్ శాతం పర్సెంటేజ్ ను కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్పారు. 9 గంటలకు 7 నుంచి 9 వరకు ఎంత ఓటింగ్ నమోదైందనే దానిపైన కూడా ఎన్నికల అధికారులు అయితే మరి కాసేపట్లో ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. జ్యోతి.